కొరుట్లలో గత 3 రోజులుగా అంగరంగ వైభవోపేతంగా కనుల విందుగా అత్యంత శుభ కార్యక్రమాలు నిర్వహించడం అనేది శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయంలో కనుల విందుగా అంగరంగ వైభవోపేతంగా లోక కళ్యాణార్థం ఇక్కడ వివిధ కార్యక్రమాలు చేస్తూ లోకం సమస్తం సుఖినంగా ఉండాలి అనే సత్సంకల్పంతో ఇలాంటి నిర్విరామ కార్యక్రమాలు చేయడంలో శ్రీమాత్రే నమః అనండి. మహిళలు మొట్టమొదటి స్థానంలో ఉంటారండి. ఎందుకంటే గత 3 రోజులుగా శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయంలో అఖండ లలితా పారాయణ సహిత కుంకుమార్చన వైభోగమండి. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఇలాంటి లలితా పారాయణం చేస్తూ కుంకుమార్చన చేసేటువంటి మహత్తర భాగ్యం కలగదండి. అలాంటి మహత్తర భాగ్యాన్ని కలిగించడానికి శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయం ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉంటుందండి. లోకా సమస్త సుఖినో భవంతు ఎక్కడుంటుందని ఎవరైనా అడిగితే అమ్మను సేవించడంలో ఉంటుందనేది శాస్త్రవచనం అండి. అందుకనే అంటాం, ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదటిసారిగా శ్రీమాత్రే నమః అనాలండి. ఎవరైతే శ్రీమాత్రే నమః అని అమ్మని ఆరాధిస్తారో వారు వారి కుటుంబంలో సకలం శుభ ఫలితాలను సిద్ధించేటువంటి మహత్తర పుణ్య ఫలితాన్ని ప్రసాదించే నామం ఏదైనా ఉంది అంటే కేవలం అది శ్రీమాత్రే నమః అనండి. అలాంటి శ్రీమాత్రే నమః ప్రతి మహిళా నోటి వెంట ప్రతి ఇంట్లో వినాలనే సత్సంకల్పంతో ఇలాంటి బృహత్తర మహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయం ఎప్పుడూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందండి. అలాగే ఏంటండి, మనం ఈ దేవాలయాల్లో ఇన్ని పుణ్య ఫలితాలు పుణ్య కార్యక్రమాలు చేస్తాం కదా, మనకేమొస్తుంది అనేది చిన్న సందేహం అండి. మీరే గమనించండి, గత 3 రోజులుగా అంగరంగ వైభవోపేతంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. వర్ణదేవుడి అనుగ్రహం మనకు ఈరోజు కలిగింది అని అంటే మనం చేసిన పుణ్య ఫలితాలు అనేదే దీనికి నిదర్శనం అండి. అంతకుమించి మనం నిదర్శన చెప్పే అటువంటి అవసరము అలాంటి ఆలోచన లేదండి. అందుకనంటే సనాతన ధర్మం చెప్తుంది ఏంటంటే దేవాలయాల్లో నిత్యం దర్శించండి, శ్రీమాత్రే నమః అనే నామస్మరణతో నిత్యం దీపారాధన చేస్తూ దేవాలయాలని ఎవరైతే సందర్శిస్తారో దేవాలయాలని ఎవరైతే ఆరాధిస్తారో వారికి శుభ ఫలితాలు ఉంటాయనేది శాస్త్రవచనం అండి. అలాంటి మహత్తర కార్యక్రమంలో నిర్విరామంగా పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క మహిళా మనులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు అలాగే జై హిందూ భక్తి ఛానల్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జై భవానీ, 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 జై భవానీ. అదేవిధంగా ఈరోజు అంగరంగ వైభవోపేతంగా అశేష మహిళా మనులు మనసారా మనసారే అనే మహత్తర బృహత్తర కార్యక్రమాన్ని అమ్మవారికి తీసుకెళ్లడానికి విచ్చేసిన అశేష మహిళా మనులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై భవానీ.
జై భవానీ. కొరుట్ల శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయంలో ఈరోజు అశేష మహిళా మనులచే అమ్మవారికి మనసారే అనే మహత్తర కార్యక్రమాన్ని అశేష మహిళా మనులు ముందుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మహిళా మనులందరికీ కూడా మా శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయం ఆలయ అర్చకుల తరపున మరియు కమిటీ అధ్యక్షులు కమిటీ సభ్యులందరి తరపున కూడా మరి ఒక్కసారి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే అమ్మను సేవించాలనే సత్సంకల్పంతో ఇంతమంది మహిళా మనులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడికి విచ్చేయడం అనేది నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని ఇస్తుందండి. అలాంటి బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి మహిళా మనులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. అలాగే గత 3 రోజులుగా మనం అంగరంగ వైభవోపేతంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే గత నెల రోజులుగా వరుణదేవుని అనుగ్రహం అనేది మనకు లేదండి. ఎక్కడైతే దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞాలు, లలితా పారాయణం నిర్వహించడం అనేది ఎక్కడ నిర్వహిస్తారో అక్కడ సకల ప్రజలు సకల సుఖ సంతోషాలతోటి ఉంటారండి. అలాంటి వర్ణదేవుని అనుగ్రహాన్ని కూడా ప్రసాదించినటువంటి శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయంలో పూజలు నిజంగా అద్భుతం, అమోఘం, అద్వితీయం, అనర్విచనీయమండి. అలాంటి మహత్తర కార్యక్రమాలు సదా చేస్తూ లోక కళ్యాణార్థం ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు ఆలయ అర్చకులు సదా నిర్వహిస్తూ అందరికీ వారి దివ్య మంగళ శాసనాలతో పాటుగా అమ్మవారి దివ్య మంగళ శాసనాలు కూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వారికి శివకేశవుల అనుగ్రహంతో పాటు సదా దుర్గాదేవి అనుగ్రహం వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అమ్మవారి అనుగ్రహం ఉండాలండి. అమ్మను సేవించాలన్నా, అమ్మ అనుగ్రహం దొరకాలన్నా, దేవాలయంలో ధూపదీప కైంకర్యాలు నిర్వహించాలన్నా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని అలాంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించే అటువంటి అదృష్టం దొరకదండి. అలాంటి అర్చకులందరూ నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని పొంది ఉంటే గాని అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి సుందరమైనటువంటి దేవాలయాల్లో పూజ చేసే కార్యక్రమాలు, వారు చేసే పూజ ఫలితాల వల్ల లోక కళ్యాణం జరిగేటువంటి మహత్తర కార్యక్రమం కూడా మనందరికీ సిద్ధిస్తుందండి. ఒకసారి శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయం అమ్మవారు కూడా దిగివచ్చి మనందరికీ మంగళ శాసనాలు పలికే అటువంటి అదృష్టాన్ని మనం అమ్మకు వినిపించేలాగా ఒక్కసారి అమ్మని యాజ్యేద్దామండి. జై భవానీ, 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 జై భవానీ. ఇలాంటి సుందర కార్యక్రమాలు నిర్వహించడానికి శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయ అధ్యక్షులు మరియు కార్యవర్గం మరియు నిరంతరం సేవ చేస్తూ మేము సైతం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రప్రథమ స్థానంలో నిలవాలనే సత్సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, జై హిందూ భక్తి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. జై భవానీ. वंदे सूर्याजवाग्नेयं वंदे मुकुन्दं प्रियं वंदे भक्तिनाशेन्द्रवनं वंदे शिवं सुन्दरम् ओम गणपतिं नमामहे कविं कवीनामुपस्तवस्तवं देवस्तवानि शुभं भवतिस्तुसादनं नमोदेवं यासिंहमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां महागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् अच्युताय नमः अनन्ताय नमः गोविन्दाय नमः अच्युतानन्द गोविन्द पूर्वोच्युतम् एवं दृष्टायां पूर्वास्याः मम संकल्पित श्री कोटि नवदुर्गा देवी परिपूर्ण कृपा
శుచిరస్తు స్తోత్ర శత మంగళం యోగ్య మనసారే సమస్త మంతస్తేన తీర్థం దేవాలయ పూర్వక పరమేశ్వరి సమర్పణ పూజనంచ కర్మ హరిష్యే.